హలో ఫ్రెండ్స్, డిఎస్ఎస్ ఫుడ్ వ్లాగ్స్ వెల్కమ్. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ వచ్చి వెజ్ బిర్యానీ ఫ్రెండ్స్. వెజ్ బిర్యానీకి వచ్చి ఓల్ గరం మసాలా దినుసులు, మిల్ మేకర్, క్యారెట్, టమాటా, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, 2 బంగాళదుంపలు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఒక చిన్న కప్పు పెరుగు, గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్. ఓకేనా? ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఒక 2 గ్లాసుల ఆయిల్ వేసుకుందాం. అంటే 2 గ్లాసులు అంటే ఎక్కువ అనుకోకండి, అది గుడ్డి గ్లాస్ పెట్టాను నేను. అంది ఆయిల్ హీట్ ఎక్కాక ఇవి గరం మసాలా ఫస్ట్ వేసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? వేసేద్దాం ఇవి. చూసారా ఫ్రెండ్స్, బాగా ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేద్దాం. బాగా ఫ్రై అవ్వాలి. నా స్టైల్ ఫ్రెండ్స్, ఇలా మీరు కూడా చెయ్యండి, అసలు సూపర్ టేస్ట్ ఉంటుంది. ఓకేనా? ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, టమాటా, బంగాళదుంప, ఒకదాని తర్వాత ఒకదాన్ని. మిల్ మేకర్ ఫస్ట్ వేడి నీళ్ళలో ఒక 10 నిమిషాల పాటు నానబెట్టండి. నాన్ వెజ్ లేనప్పుడు ఇవి చాలా బాగా పనికొస్తాయండి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా తర్వాత వేద్దామే. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా బాగా మగ్గిపోయినాయి కదా. చూసారా, బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు 1 కప్పు పెరుగు వేసుకుందాం. కొత్తిమీర, పుదీనా కలిపి వేసుకుంటున్నాను. ఓకేనా? బాగా కలిపేసుకోవాలి. ఇలా చెయ్యండి, అసలు చాలా బాగుంటుంది. కర్రీ కూడా అక్కర్లేదండి, అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి. ఇప్పుడు రైస్ కూడా వేసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? రైస్ కూడా వేసేసుకొని బాగా ఒకసారి కలబెడదాం. ఓకేనా? ఇప్పుడు వాటర్ తీసుకుంటాను నేను. ఈ గ్లాస్తో 2 గ్లాసులు ఫ్రెండ్స్ వేసాను. 1, 2, 3. నేను 3 గ్లాసులు వేస్తానండి, ఎందుకంటే దాంట్లో ఎలాగో వాటర్ ఉంటుంది కదా, సరిపోతుంది. అదొకటిని రైస్ నానబెట్టాం కదా మనం, గంట పైన అయిందిగా. 3 గ్లాసులు వేస్తే చాలు ఫ్రెండ్స్. ఓకేనా? ఒక స్పూన్ సాల్ట్, 1.5 స్పూన్ వేద్దాం సాల్ట్. ఇంకా కుక్ అయ్యాక మీకు చూపిస్తాను వెజ్ బిర్యానీ. ఇలా చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మూత పెట్టేస్తున్నాను. చూసారుగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు కొంచెం నిమ్మరసం వేద్దాం, ఒక 2 స్పూన్లు దాకా. ఇంకా రైస్ అనేది అసలు విరగదు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది పొడి పొడిలాడుతూ. ఓకేనా? ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. మూత తీసి చూద్దాం. చూసారా, బాగా కుక్ అవుతుంది కదా. ఇప్పుడు కొంచెం అంత నెయ్యి వేద్దాం.
ఎంత అక్కర్లేదు, 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ ఆప్షనే ఫ్రెండ్స్, అంతే. కావాలితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకేనా, నేను 2 స్పూన్స్ వేస్తున్నాను నెయ్యి. వేసి కలపెట్టాలి మళ్ళీ. ఓకేనా, ఇంకా నెయ్యి వేస్తాం కదా, ఇప్పుడు సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. తర్వాత మీకు చూపిస్తాను రెడీ అయ్యాక వెజ్ పులావ్. ఓకేనా ఫ్రెండ్స్, చూద్దామా? చూసారా, చాలా బాగా రెడీ అయిపోయింది, బాగా కుక్ అయింది. చూసారా, పొడి పొడిలాడుతూ వెజ్ బిర్యానీ. అసలు రైస్ కూడా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇదిగో రైస్ కూడా ఉడికిపోతుంది, చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఓకేనా, స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఓకేనా, సూపర్ వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మూత పెట్టేస్తాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.